హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతా ఉన్నాం. ఇప్పటికే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిపోయింది. అలాగే కీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ రెస్పాన్స్ షీట్లతో సహా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా ఇవ్వాల్సినటువంటి రిజల్టు అలాగే మెరిట్ లిస్టుల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇకపోతే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వేల మంది అభ్యర్థులు, చాలామంది అభ్యర్థులు ధర్నా కూడా చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత, రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత అభ్యర్థులు ధర్నా చేశారు. దాని గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నా. వెరీ ఇంపార్టెంట్ ఒక పాయింట్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలొద్దు. ఇంకొక విషయం, ఇక్కడ ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు, ఈ వీడియోలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే, తాము ఎగ్జామ్ రాసిన తర్వాత రెస్పాన్స్ షీట్లు చూసుకుంటే ఆ రెస్పాన్స్ షీట్లలో డాట్స్ కనిపించడం, వాళ్ళు పెట్టిన ఆన్సర్లు కనిపించకపోవడం, 160 బిట్లు పెడితే కేవలం 10 బిట్లు మాత్రమే వాళ్ళు ఆన్సర్ చేసినట్టు చూపించడం. దీని గురించి వాళ్ళు మరి అధికారులను సంప్రదించినప్పుడు వాళ్ళు మీరు ఇంతవరకే పెట్టారని కరాఖండిగా చెప్పడం, అభ్యర్థులు నిరాశ నిస్పృహతో వెనుదిరిగి రావటం, వాళ్ళ బాధ ఎవడు పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో వాళ్ళంతా రోడ్డును పడ్డ పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక క్లారిటీగా ఒక ముఖ్యమైన పాయింట్ మనం ఇక్కడ ఈ విషయానికి సంబంధించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. అది ఏంటి అంటే, ఒకసారి ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు చూడండి. డిఎస్సి రాసిన అబ్బాయి వచ్చి అడిగితే మీకు సమాధానం చెప్పి సాయంత్రం వెయిట్ చేయండి అని చెప్పారు. 7 తారీఖు వచ్చింది. ఫస్ట్ సాయంత్రం తీసుకెళ్ళి నచ్చలు సిమించి కేవలం మీరు 133 బిట్లు రిజెక్ట్ చేయనట్టే సిమించారు. అందులో 17 బిట్లు రిజెక్ట్ చేసిన ఆన్సర్ చేయనట్టు సిమించారు. 10 బిట్లు కేవలం 10 బిట్లే ఆన్సర్ చేసినట్టు సిమించారు. అవి కూడా మీరు పెట్టిన ఆన్సర్ కావాలి. నేను కేవలం పెట్టినవి కూడా ఎలా పెట్టానంటే 11th టేబుల్ అంట 11, 22, 33, 44, 55, 66, 77 చూసేది కానీ ఆన్సర్ చేయలేనట్టు, ఫోన్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు అని కృష్ణారెడ్డి గారు, కన్మల కృష్ణారెడ్డి గారు క్లియర్ చేశారు. ఆయన ఏముంది దాని మ్యాటర్ నేను కూడా మాకు న్యాయం చేయాలి. నేను 160 బిల్లుకి నాకు 111 వచ్చినాయి. నాకు 2015 రాసిన టఫ్ పేపర్ 111 మార్కులు వచ్చినాయి. మాట్లాడండి. నేను డిఎడ్ చేశాను, తర్వాత డిగ్రీ కూడా చేశాను. నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. అవి కూడా ఫ్రెండ్స్ చూశారు కదా మీరు. ఈ అభ్యర్థి మన డిఎస్సి అభ్యర్థి, రీసెంట్గా రాసిన డిఎస్సి అభ్యర్థి రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకుంటే దాంట్లో ఏమని తేలిందంటే, రాసినటువంటి ఆన్సర్లు ఏవైతే పెట్టారో ఆన్సర్లు ఏవి కూడా కనిపించట్లా, డాట్స్ కనిపించినాయి రెస్పాన్స్ షీట్లో అనేది. ఇప్పుడు అందరూ మనకు చాలామందికి ఆ పరిస్థితి ఉంది. అందరూ కూడా వాళ్ళంతా రోడ్డు ఎక్కడం జరిగింది. వాళ్ళంతా ఇప్పటికే ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి అలాగే అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడం జరిగింది. అధికారులు సరిగా స్పందించలేదని వాళ్ళంతా కూడా నిరాశ చెందినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇది టీసీఎస్ ఐఓఎన్ డిజిటల్ జోన్ వాళ్ళు కండక్ట్ చేశారు ఈ ఎగ్జామ్. డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు ఐఓఎన్ ఆ శాఖ ఏదైతే టాటా టీసీఎస్కి సంబంధించి ఐఓఎన్ అనే శాఖ ఏదైతే ఉందో, ఆ డిజిటల్ జోన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇది కండక్ట్ చేయడం జరిగింది. అది ఒక విభాగం. టీసీఎస్కి సంబంధించి ఐఓఎన్ డిజిటల్ జోన్ ఒక విభాగం. అది అన్ని రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, వాళ్ళు అంత ఈజీగా ఎగ్జామ్స్ ఏమి కండక్ట్ చేయరు. మీరు అభ్యర్థులు చెప్తున్నారు, ఈ అభ్యర్థి చెప్పిన మాటలు మీరు గమనించారో లేదో, 133 బిట్లు ఇతను వెళ్ళి యొక్క రెస్పాన్స్ షీట్ తీసుకుని వెళ్ళి అధికారులను కలిస్తే వాళ్ళు కాసేపు ఆగమని చెప్పేసి తర్వాత పిలిచి చూపించారంట. దాంట్లో 133 బిట్లు అసలు ఆన్సర్ చేయనట్టు, అసలు విజిటే చేయలేదు, అసలు చూడలేదంట. ఆ బిట్లు ఓపెన్ చేసి కూడా చూడలేదంట. 133 బిట్లు, 160 బిట్లలో 133 బిట్లు అసలు ఓపెన్ చేయలే. ఇంకొక 17 బిట్లు ఓపెన్ చేసాడు కానీ ఆన్సరే పెట్టలేదంట. ఇంకొక 10 బిట్లు మాత్రమే అక్కడొకటి ఆన్సర్ చేసాడంట. ఇది చెప్తున్నారు వాళ్ళు. అభ్యర్థి ఏం ఆపోతున్నాడంటే, తను టెట్లో కూడా 110, 111 ఎబో ఉన్నాయి అతనికి మార్కులు కూడా. అయితే వీళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్స్, ఒక రకం పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అంటే బీఈడీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు. వీళ్ళు ఒక రకం చెప్పాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి ఒక రకం చెప్పాలంటే. మరి అటువంటి అభ్యర్థి, డిఎస్సికి వెళ్ళిన అభ్యర్థులు ఏమైనా సాదాసీదాగా ఆషామాషిగా వెళ్ళిపోయారా? యుద్ధానికి ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్కి. ఒక యుద్ధానికి ప్రిపేర్ అంటే రేత్రి పగలు కూడా తేడా లేకుండా తిన్నామా తినలేదా, తాగేమా లేదా అనేది దాన్ని కూడా పట్టించుకోకుండా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థి
ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి 2 గంటలు చెప్పి అలా హాయిగా కూర్చుని వచ్చాడా? ఇది ఆ మాట చెప్పడం లేకపోతే ఆ మాట ఊహించుకోవడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎవరికైనా కానీ. మరి అభ్యర్థి కూడా అదే చెప్తున్నాడు, నేను 2 గంటలు వెళ్ళి అక్కడ కూర్చుని వచ్చానా, అదే తేల్చేశారు అధికారులు అని చెప్పేసి అంటున్నారు. నిజానికి ఇది చాలా బాధాకరం అనమాట ఒక రకంగా చెప్పండి. ఎందుకంటే యుద్ధానికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి కేవలం అక్కడ కూర్చుని కనీసం క్వశ్చన్ పేపర్ ఏంటో కూడా తెలియకుండా, క్వశ్చన్స్ ఏంటో కూడా చూడకుండా వచ్చేసాడంటే అసలు ఏమాత్రం ఇది ఎవరు కూడా నమ్మరు. ఆ అభ్యర్థి ఆ బాధ ఎవడో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు తనకి. వాళ్ళకందరికీ అందుకే రోడ్డెక్కిరు వాళ్ళందరూ. రోడ్డెక్కి వాళ్ళు ఎవరన్నా వింటారేమో, వాళ్ళని చూస్తారేమో, దిగి ఆ పేపర్ చూసి చెక్ చేస్తే ఏమో ఎక్కడ తప్పు జరిగింది ఎవరు తెలుసు, అది చెప్పకుండా ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూపించకుండా నువ్వు ఇదే రాసి ఆ పేపర్ మనకే ఉంది కదా, రెస్పాన్స్ షీట్ మన దగ్గరే ఉంది కదా, దాన్ని పట్టుకునే కదా మనం వెళ్ళింది. మేము ఇది చేయలేదు, మేము ఇది కాదు, మేము అన్నిటికీ ఆన్సర్ చేసాం, మాకు రావట్లేదు, అదేంటో చూడమని వెళ్తే వాళ్ళు అదే పేపర్ చూపించి నువ్వు ఇట్లాగే రాసావంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అభ్యర్థుల జీవితాలతో ఒక రకంగా ఆడుకున్నట్టే అవుద్ది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ విషయం ఒకటి చెప్పాలి మీకు నేను. అదేంటంటే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది టీసీఎస్ వాళ్ళు, ION డిజిటల్ జోన్ వాళ్ళు కండక్ట్ చేశారు. అని నేను ఆల్రెడీ చెప్పాను కదా, టీసీఎస్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో సర్వీసెస్ వాళ్ళు, ఈ ION డిజిటల్ జోన్ అనేది యాక్చువల్గా దాంట్లో విభాగం అని చెప్పాము. దాంట్లో అన్ని రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఏమి అంత సింపుల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు. అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే మేము ఆన్సర్ పెట్టలేదు మీరు అని అభ్యర్థులకి రెస్పాన్స్ ఇచ్చారు. ఎవరు? అధికారులు ఇచ్చారు. మేము ఆన్సర్ పెట్టలేదు, మీరు ఆన్సర్ పెట్టలేదు, మీరు అసలు విజిట్ చేయలేదు, మీరు 2 గంటలు అక్కడ కూర్చొని ఏం చేశారు, ఈ విషయాన్ని చెప్పొచ్చు ఈజీగానే. ఏం చేశారు 2 గంటలు వీళ్ళు 2 గంటలు చెప్పు ఏం చేశారో, 2.5 గంటలు చెప్పి వీళ్ళు ఏం చేశారో ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ION డిజిటల్ జోన్ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో టీసీఎస్ వాళ్ళు అంత ఈజీగా ఏం కండక్ట్ చేయరు. పకడ్బందీ సర్వేలెన్స్ కింద జరుగుద్ది. ఇదంతా కూడా చాలా పకడ్బందీ జరుగుద్ది. టైం టు టైము రియల్ టైంలో వీళ్ళు మొత్తం రికార్డెడ్గా ఉంటుంది వీళ్ళ దగ్గర. ప్రతి రూమ్లో ప్రతి సెషన్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ రికార్డ్ అవుద్ది, కంపల్సరీగా రికార్డ్ అవుద్ది. ఆ రూమ్లో అక్కడ ఏం జరిగింది, ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా కానీ దాన్ని కూడా, అసాధారణ పరిస్థితులు ఏవైనా జరిగిన వాటిని కూడా అక్కడ AI ద్వారా వాళ్ళు పర్యవేక్షిస్తారు. అంత మంచి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళారు, మీరు ఆన్సర్ చేయలేదు అంటే సరిపోదు. ఓకే, మీరు వెళ్ళారు, మీరు ఆన్సర్ చేయలేదు, మీరు అలా కూర్చొని వచ్చారు లేదా పడుకుని వచ్చారంటే మాత్రం కుదరదు. ఎందుకంటే దానికి పకడ్బందీగా రికార్డెడ్గా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఉండి తీరాలి. ఎందుకంటే అంత ఈ అభ్యర్థులు అంటే టీసీఎస్ ION డిజిటల్ జోన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు అభ్యర్థి అప్లికేషన్ దగ్గర నుంచి వాళ్ళ పూర్తి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. పూర్తి డేటా, కంప్లీట్ డేటా, మీరు అప్లికేషన్ డీటెయిల్స్తో సహా, పేమెంట్ డీటెయిల్స్తో సహా, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సహా, మీరు అప్లికేషన్ ఏదైతే ఇచ్చారో మీ కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళే చూస్తారు. మీకు ఇచ్చినటువంటి అన్నీ వాళ్ళే ఇస్తారు, అన్నీ వాళ్ళే చూస్తారు కూడా, పర్యవేక్షిస్తారు. అసెస్మెంట్తో సహా వాళ్ళే చూస్తారు, అంటే రిజల్ట్ వాళ్ళే చూస్తారు. మరి ఇంత పకడ్బందీగా జరగాల్సిన చోట అభ్యర్థులకి ఇలా జరిగింది అంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంత ఈజీగా జరగదు. ఏది అభ్యర్థులు మీరు వెళ్ళారు, మీరు ఆన్సర్ చెయ్యలేదు అంటే మాత్రం కుదరదు, అది కుదరదు. ఎందుకనంటే చూడండి ఒక్కసారి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఒక్కసారి, టీసీఎస్ కన్సల్టెన్సీ ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మీరు అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తారు, ఖచ్చితంగా మీ వీడియో ఫుటేజ్ ఉంటుంది అక్కడ. ఆ రూమ్లో వీడియో ఫుటేజ్ ఉంటుంది, సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి కంపల్సరీగా. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏది జరిగినా అది రికార్డెడ్గా ఉంటుంది, కంపల్సరీ రికార్డెడ్గా ఉండాలంతే. ఇక్కడ చూడండి, ఇదిగోండి మీరు గమనించండి ఒక్కసారి. టీసీఎస్ కండక్ట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, మరి ఇది పక్కన పెడితే ఇక్కడ చూడండి, రైట్, ఇదిగోండి, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఫెసిలిటేటింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఇది పక్కన పెడదాం, ఇది వద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ప్రొవైడింగ్ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్స్. TCS ION offers secure and robust platform for the online computer based exams. TCS has established command centers like the one for the SSC that monitor exam venues in real time. ఇది మీరు గమనించాల్సింది. ఇక్కడ చూడండి, ప్రతి ఎగ్జాము, ఏ ఎగ్జామ్ జరిగినా అది కంపల్సరీగా మానిటర్ చేస్తుంది రియల్ టైంలో. రియల్ టైం అంటే ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఏ టైంలో ఎగ్జామ్ జరుగుతుందో ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఏం జరుగుతుందో ప్రతిదీ మానిటర్ చేస్తుంది.
ఇగోండి రియల్ టైం ఇట్ మానిటర్స్ ఎగ్జామ్ వెన్యూస్ ఇన్ రియల్ టైం, ట్రాక్ క్యాండిడేట్ మూవ్మెంట్. ఈ ట్రాక్స్ క్యాండిడేట్ మూవ్మెంట్, ఎగ్జామ్లో రాసేటప్పుడు అభ్యర్థి యొక్క మూవ్మెంట్ కూడా ట్రాక్ చేస్తుందంట. అండ్ డిటెక్ట్ అనామలీస్ యూజింగ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎన్ష్యూరింగ్ ఫెయిర్ అండ్ సెక్యూర్ ఎగ్జామ్. అనామలీస్ అంటే ఏదైనా అసాధారణ పరిస్థితులు అభ్యర్థి చేసిన అసాధారణమైనటువంటి అంశాలు అక్కడ ఏమైనా జరిగినా వాటిని కూడా డిటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. అభ్యర్థి నిద్రపోయినా తెలుసుద్ది, అభ్యర్థి వర్క్ చేస్తున్నా తెలుసుద్ది, అభ్యర్థి ఇంకేదైనా చేస్తున్నా కంపల్సరీ తెలుసుద్ది, అక్కడ రికార్డ్ అవుద్ది. రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ చూడండి. రైట్, ఇదిగోండి వీడియో మానిటరింగ్. ఇక్కడ దీనికి సంబంధించి వీడియో మానిటరింగ్ వీళ్ళు ఇంకా అలౌ చేసేది ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు వీడియో మానిటరింగ్ ఉంటుంది. అక్కడ వీడియో మానిటరింగ్ ఉంటుంది అంటే మీరు ఎగ్జామ్ రాసిన ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అవుద్ది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాయలేదు, మీరు ఆన్సర్ పెట్టలేదు, లేకపోతే మీరు నిద్రపోయారు, లేకపోతే మీరు ఇంకోటి చేశారని చెప్పేస్తే అయిపోదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ వీడియో ఫుటేజ్ ఉంటుంది. అక్కడ వీడియో ఫుటేజ్ ఉండాలి. లేదు అనుకోండి అక్కడ ఏదో జరిగినట్టే. వీడియో ఫుటేజ్ కంపల్సరీగా ఉంటుంది. ఆ వీడియో ఫుటేజ్లో నువ్వు నిద్రపోయిన విషయం తెలిసిపోద్ది. నువ్వు ఆన్సర్ పెట్టలేదా, నువ్వేమీ చేయకుండా అలా కూర్చున్నావా సైలెంట్గా, అది కూడా తెలిసిపోద్ది. నువ్వేం చేసావు ఏం చేయలేదని అక్కడ క్లియర్గా తెలిసిపోద్ది. కాబట్టి ఎవరో చెప్తే అయిపోదు. ఎవరన్నా చెప్పినా నువ్వు ఇది చేసావు అది చేసావు ఇక వెళ్ళిపో నీ పని అయిపోయింది అంటే కుదరదు అక్కడ. కాబట్టి మీ వీడియో ఫుటేజ్ ఉంటుంది అక్కడ. కాబట్టి నువ్వు నిద్రపోయావా అది కూడా తెలుస్తుంది, నువ్వు ఆన్సర్ పెట్టావా అది తెలుస్తుంది, ఆన్సర్ పెట్టకుండా సైలెంట్గా కూర్చున్నావా అది కూడా తెలిసిపోద్ది. కాబట్టి కంపల్సరీగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్గా రికార్డెడ్ ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, టీసీఎస్ ఐఓ అండ్ డిజిటల్ జోన్స్లో జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్ ఏదైనా కానీ రికార్డెడ్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.